హాయ్ అండి. హాయ్ అండి. రాజమండ్రి నుంచి ఇందుకూరుపేట బయలుదేరుతున్నాం. రేపు ఎల్లుండ అవతల ఎల్లుండ మరి మనం అక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుందాం. ఇవిగోండి ఇవన్నీ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే పిల్లల గిఫ్ట్లు. 3 డేస్ పెట్టింది ఇవన్నీ కొనడానికి. ఇక్కడ కొంతమూరులో మా చెల్లిగారి ఇల్లు ఉందా, ఇవన్నీ అక్కడ పెట్టుకుని ఈరోజు ఇందుకూరుపేట పట్టుకెళ్ళడానికే ఆటోని రమ్మన్నాం. మన సంతోష్ అత్తవారింటికి వెళ్ళేది, లేదంటే మన కారు ఉండేది. ఆటో మీద తీసుకెళ్ళి ఇవన్నీ అక్కడ మనం పిల్లలకు పంచి పెడదాం. సునంద చెప్పిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామండి. స్టీల్ బేసిన్లు, ఇది బటర్ఫ్లై కుక్కర్, ఇది డైనింగ్ షిట్, నెక్స్ట్ మిక్సీ బటర్ఫ్లై, నెక్స్ట్ స్టీల్ బేసిన్స్, స్టీల్ పళ్ళాలు, అదేవిధంగా ఇది సారీస్, ఇవి సారీస్, ఇవి కూడా సారీస్. నెక్స్ట్ ఇవి ప్లాంక్స్, ఇవి కూడా సారీసే. నెక్స్ట్ ఇవి రగ్గులు, ఇవేమో ఫ్యాన్సీ గిఫ్ట్స్, పిల్లలకు ఉపయోగపడే అన్ని రకాలు ఈ బాక్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా గిఫ్ట్స్. అదండి, ఇవి కొనడానికే 3 డేస్ పట్టింది. ఇవన్నీ కూడా పట్టుకుని మనం ఇందుకూరుపేట గ్రామం వెళ్ళి అక్కడ సంక్రాంతి సంబరాలు విజయవంతంగా కొనసాగించి చక్కగా ఆ గ్రామంలో ఉన్న పిల్లలందరికీ, ఆ సంక్రాంతి సంబరాలకు వచ్చిన పిల్లలందరికీ కూడా మనం అందరం శుభాకాంక్షలు తెలిపి చక్కగా మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి ఇదంతా ఒక మధుర జ్ఞాపకం. ఎంత శ్రమ ఉన్నా ఆ పిల్లలతో ఈ 3 డేస్ గడపడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. వెరీ నైస్. ఇదిగోండి ఇందుకూరుపేట నుంచి మన శ్రీని గారు వచ్చారు. కట్పూరి శ్రీని గారు. మా సంక్రాంతి సంబరాలకు ఎప్పుడు కూడా మేము మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ సామాన్లు పట్టుకెళ్ళడం, మాకు సర్వీస్ చేయడం అన్నీ ఈ శ్రీని గారే. మా శ్రీని తమ్ముడు నాకు ఎలాంటి అంటే, రాముడికి హనుమంతుడు ఎలాగో నాకు ఎప్పుడు కూడా మా శ్రీని తమ్ముడు ఫస్ట్ నుంచి కూడా శ్రీను అంత సపోర్ట్ చేస్తాడు. ఈ సందర్భంగా మా తమ్ముడు శ్రీనికి వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇలాగా ఆటోలో సామాన్లు పట్టుకెళ్ళడమే కాదండి, అక్కడికి వెళ్ళాక మేము ఊర్లో ఇలాగ అడుగు పెట్టిన దగ్గర నుంచి బండి తీసుకొచ్చి మా ఇంటి ముందు ఉంటుంది. అన్నయ్య నువ్వు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు బండి వాడుకొని ఇచ్చి అంత సపోర్ట్ చేస్తారు. ఈ రోజుల్లో తన బండిని వేరే వాళ్ళకి ఇచ్చి నీ ఇష్టం వచ్చిన రోజులు ఉంచుకో అన్నయ్య అని వాళ్ళు ఎవరున్నారండి. నిజంగా శ్రీని గారికి హెడ్సప్. దేవి బాయ్ రా, బాయ్ బాయ్. వచ్చేటప్పుడు దారిలో ఈ చెరుకు మొక్కలు కనబడినాయి అని ఆగేవండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది వరకు గోకవరంలా తీసుకునే వాళ్ళం కానీ కొంచెం వాడిపోయినట్టుంది, చాలా ఫ్రెష్గా ఉండేది అనేటప్పటికి ఇక్కడ ఆగి తీసుకున్నాం. అంతట్లాకి వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్సే అండి, మన ఫ్యామిలీ మెంబర్సే. నన్ను గుర్తుపట్టి మాట్లాడుతున్నారు. సో నైస్, చాలా బాగా చేస్తున్నారండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. సూపర్గా చేస్తున్నారండి, చూడాలనిపిస్తుందండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, ఉంటాం. ఇదిగోండి ఇందుకూరుపేట మన సంక్రాంతి సంబరాలకు వచ్చే గెస్ట్లకే మరి ఫ్రూట్స్ అవి ఇవ్వాలి కదా, అందు గురించి ఫ్రూట్స్ తీసుకున్నాం. అయితే ఈ ఫ్రూట్స్ తీసుకుంటుంటే ఈ ఇద్దరు బాబులు కూడా మీ వీడియోస్ మేము చూస్తామండి అని మన సబ్స్క్రైబర్స్ అంట చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆగండి అంటున్నారు. చూసారు ఎంత మంచిగా ఇంతమంది ఆదరాభిమానాలు పొందుతున్నామంటే. సో ఐఆమ్ లక్కీ. ఓకే బాబులు, మీరు మళ్ళీ వచ్చి ఆగమన్నారు, చూసారా, గ్రేట్. ఓకేనమ్మా, బాయ్. ఓకే, తాగండి. కోరుకొండ వచ్చామండి. అదిగోండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, చాలా ప్రసిద్ధమైన టెంపుల్, కొండ మీద ఉంటుంది. చాలా చక్కగా జరుగుతుంది తీర్థం అక్కడ. ఇదిగోండి మా శ్రీని బాబు వాళ్ళ ఇంటికి వచ్చాం. పిండి వంటలు, పండగ పిండి వంటలు పెట్టారు. జంతికలు, గులాబీ పువ్వులు అంటారు కదా, ఇవి చాలా స్మూత్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చల్లగుత్తులేండి, దేవుపట్నంలో గులాబీ పువ్వులు అని వాళ్ళు అలా అంటారా.
ఒక్కో ప్రాంతంలో ఒక్కోటి అంటారు. ఈ కొంతమంది ఏమో గులాబీ పూలు అంటారు మీ ఏరియాలో. మా అత్తరు ఊళ్ళోనేమో గులాబీ పూలునే, మా ఊళ్ళోనేమో సల్లగుత్తులు. ఓకే, చాలా టేస్ట్గా ఉన్నాయండి. మేము ఎంత చెప్పినా వినకుండా వీళ్ళ ఇంట్లో భోజనం ప్రిపేర్ చేయిస్తున్నాడు. ఇంకా మన ఇందుకూరుపేట భోజనానికి కరువు ఉంది. సామాన్లన్నీ లోపల పెట్టేసుకుని మన ఇంట్లో ఇదిగోండి ఇక్కడ రేపు సంబరాలకు జరిగిపోయే ఇవన్నీ ఎక్విప్మెంట్ అంతా వచ్చింది. ఫ్లెక్సీలు వచ్చేసినాయి, సప్లై కంపెనీ చైర్స్. ఇదిగోండి ఆల్రెడీ టెంట్లు వేసారు, స్టేజీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు. ఇదిగో మన వాళ్ళు మళ్ళీ తీసుకురావడానికి వెళ్తున్నారు. బాబు వెళ్ళమ్మా. స్టేజీ ఏర్పాటు కూడా జరుగుతుంది. రేపటి నుంచి 3 రోజులు జరిగే కార్యక్రమాలన్నీ మీకు అప్డేట్ ఇస్తాం, తప్పకుండా చూడండి. హాయ్ అండి, ఇందుకూరుపేట వచ్చేసాం రాజమండ్రి నుంచి. ఈ 3 రోజులు జరిగే ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి కార్యక్రమం కూడా మీకు అప్డేట్ ఇస్తాం. ఇందుకూరుపేటలో మా ఇల్లు రామాలయ సెంటర్లో ఉందండి. ఇక్కడే సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. ఈ సంవత్సరం 21వ సంవత్సరం మేము ప్రారంభించి, ఒక కరోనా టైంలో మాత్రం ఒక సంవత్సరం పెట్టలేకపోయాం. మిగతా రోజులన్నీ కూడా చక్కగా జరిగినాయండి ఇక్కడ.